హలో అండి అందరికీ. ఈరోజు మనం ఒక జెన్ స్టోరీ చెప్పుకుందాం. ఓషో చెప్పినటువంటి ఒక జెన్ స్టోరీ. ఒక కొండ అంచున కనుమ ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తూ వస్తున్నాడు. చీకటి పడుతుంది, రాత్రి అవుతుంది. సో అందువల్ల చీకటి మసకలో తెలియక అతను కాలు జారి లోయలో పడబోతే అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మ పట్టుకొని వేలాడాడు. అతని కింద ఒక పెద్ద బండరాయి ఉంది. అలాగే అతను కిందకు చూశాడు, అలాగే వేలాడుతూ. లోయ చాలా లోతుగా ఎంతో భయానకంగా కనపడింది అతనికి. సో దిగ్భ్రాంతితో పెద్దగా కేకలేయటం మొదలుపెట్టాడు, నన్ను రక్షించండి. కానీ అక్కడ ఎవరూ లేరు. ఆ అరుపులే ప్రతిధ్వనుల్లాగా ఆయనకి తిరిగి వినపడుతున్నాయి. కానీ రక్షించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ సమయం గడిచిపోతుంది, అదేవిధంగా పట్టు జారిపోతుంది. అయినా కూడా శక్తిని కూడా తీసుకొని అతను అట్లనే పట్టుకొని రాత్రంతా కూడా అలాగే పట్టుకొని వేలాడుతూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు. మరి తెల్లవారితే మరొకసారి కిందకు చూసినప్పుడు అతని కాళ్ళ కింద ఒక పెద్ద బండరాయి నిలబడింది. 6 అంగుళాల దూరంలో. 6 అంగుళాల దూరం ఉంది కాలికను ఆ బండరాయి. వెంటనే దాని మీద దిగి ఊపిరి పీల్చుకున్నాడు అన్నమాట, అమ్మయ్య అని చెప్పి. సో ఇది ఒక జెన్ స్టోరీ. ఏమిటి అసలు ఈ కథ తాత్పర్యం అంటే, అతని భయం లోతు 6 అంగుళాలు. ఒక మనిషిలో ఒక భయం కలిగినప్పుడు ఆ భయమే మృత్యువుకి ఆరంభం. భయమే ధైర్యానికి మృత్యువు. సో కాబట్టి ఆ మనిషి అక్కడ భయపడడానికి ఏమీ లేదు. సో కాబట్టి భయపడొద్దు అని చెప్పి ఓషో చెప్తున్నాడు. సో కాబట్టి మనం ఒక సమస్య ఎదురైనప్పుడు దాని పరిష్కారాన్ని గురించి ఆలోచించాలి తప్ప ఏమవుతుందో ఏం జరుగుతుందో అని భయపడటం ఒక వృధా ప్రయాస. దానివల్ల మన ధైర్యం నశిస్తుందే తప్పితే ఉన్న కొద్ది గొప్ప ధైర్యం కూడా మనకి ప్రయోజనం చేయకూడదు. కాబట్టి భయం ధైర్యానికి మృత్యువు. ఏ సమస్యనైనా ఏ సందర్భంలోనైనా అది పెద్ద సమస్యగా దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పటమే ఈ జెన్ స్టోరీ యొక్క ప్రధాన ఉద్దేశం. అండ్ ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది. అదేంటంటే, ఒక వ్యక్తి రైల్లో ప్రయాణిస్తున్నాడు. రైలు టికెట్ ఇంతలో కలెక్టర్ వచ్చాడు, టికెట్ చూపించమన్నాడు. టికెట్ చూపించలేకపోయాడు. టికెట్ వెతుకుతున్నాడు అన్నమాట. కానీ ఎక్కడ టికెట్ కనపట్టలేదు. కానీ ఒక జేబు మాత్రం అతను వెతకకుండా అలాగే ఉంచాడు. ఇది గమనించిన కలెక్టరు, మీరు ఆ జేబును వెతకలేదు అని చెప్తాడు. సో దాంతో ఈ వ్యక్తి, నాకున్న చివరి ఆశ ఆ జేబు ఒక్కటే, అక్కడ టికెట్ ఉంటుందేమోనన్న చివరి ఆశతో నేను అది వెతకకుండా మిగిలిందంతా వెతుకుతున్నానని చెప్తాడు. సో దీని ఉద్దేశం ఏమిటంటే, అవకాశం ఉన్న చోట మనం ప్రయత్నించకుండా లేని చోట అతి భయంతో పడకూడదు అని చెప్పటమే ఈ కథ ఉద్దేశం. సో ఇవి రెండు కూడా చిన్న జెన్ స్టోరీస్, ఓషో చెప్పినటువంటి జెన్ స్టోరీ. సో మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.